జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సెప్టెంబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఏళ్నాటి శని సాడే సాత్ జరుగుతుంది. శని 12వ స్థానంలో సంచరిస్తూ మీనరాశి వారి నెల మొత్తం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. అవకాశాలు మరియు సవాళ్ళు మిశ్రమంగా ఉంటుంది. నెల మొత్తం మీ రాశిలో రాహు ఉండడం, బృహస్పతి 3వ ఇంట్లో ఉండడం, 5వ ఇంట్లో బుధుడు ఉండడం, కుజుడు ఈ నెల మొత్తం 4వ ఇంట్లో ఉండడం, ఏ ప్రయత్నం తలబెట్టినా విజయం సాధిస్తారు. కాకపోతే కానీ మిశ్రమంగా ఉంటుంది. గృహ వాహన సౌకర్యాలు మీ దృష్టి పెడుతుంది. వ్యాపారాల్లో మీ ఆలోచన ఫలించి అద్భుతంగా ఉంటుంది. మాస ద్వితీయంలో జాగ్రత్త. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులకి డిమాండ్ పెరుగుతుంది. మీ స్నేహం దెబ్బతినే అవకాశం ఉంటుంది. స్నేహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఆఫీసులో సహ ఉద్యోగులతో పదోన్నతి, జీతాల పెంపు వంటి ప్రయోజనాలలో కాస్త జాప్యం. కానీ మాస ద్వితీయంలో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందుతారు. శత్రువుల వల్ల కాస్త సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ఏదైనా మీరు మొదలుపెట్టుంటే అది విజయవంతంగా ఉంటుంది. మీ యొక్క వ్యాపారాన్ని విస్తరింపజేసే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. కుటుంబంలో సంతోషం మిశ్రమంగా ఉంటుంది. కాస్త బాగుంటారు, అప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు మాత్రం చాలా పెరుగుతుంది. బంధువులు, స్నేహితులు ఎంతో సహకరిస్తారు. మాస ద్వితీయంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. నెలాఖరులో చిన్న చిన్న అభిప్రాయాలు రావచ్చు, కానీ ఏమి ప్రభావం ఉండదు. వివాహం మరియు సంతానం లేని వారికి వివాహ యోగం, సంతాన యోగం, శుభకార్యాలు లాంటి సంకల్పించే అవకాశాలు ఉన్నాయి. మాసాంతరంలో బంధువులతో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ఓపిక పట్టండి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకించి స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. నూతన వస్త్రాభరణాలు కొనేవాళ్ళు కొంచెం మంచి నాణ్యమైనటువంటి స్థలాలకు వెళ్ళి కొనండి. మాస చివరి భాగంలో శత్రువుల వల్ల సమస్యలు, అప్పుల బాధలు తలెత్తవచ్చు. ఇతర రాష్ట్రం, ఇతర దేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలు కాస్త జాప్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక పట్ల ఉత్సాహం పెరుగుతుంది. విద్యార్థులకి ఈ మాసం 15వ తారీఖు వరకు బాగుంటే 15 తర్వాత కాస్త మిశ్రమంగా ఉంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి మిశ్రమం. దస్తావేజులు జాగ్రత్త అండి. మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే జాగ్రత్త. షేర్ మార్కెట్ మిశ్రమం. మీడియా రంగం వారికి ఈ నెల చాలా బాగుంది. కళాకారులకి బాగుంది. ఇండస్ట్రీస్ జోన్ వెళ్ళే వాళ్ళు ఆ ఇండస్ట్రీ టూర్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. చంద్రాష్టమం ఈ నెల 6/9/2024 11:28 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్త. మంచి రోజులు ఏమైనా ఉన్నాయా సెప్టెంబర్లో అంటే 1, 3, 10, 13, 22, 27 ఇలా బాగుందని చెప్పచ్చు. పరిహారం ఏమైనా ఉందా ఈ నెల అనుకుంటే, నవగ్రహ సన్నిధిలో గురు భగవానికి నూనె దీపం వెలిగించండి. పసుపు పూలతో పూజించండి. శని భగవానుడికి ప్రార్థన చేయండి. శని భగవానుడికి 19 ప్రదక్షిణాలు చేయండి. దక్షిణామూర్తి శ్లోకం చేయండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. కరుంగాళి మాల ధరించండి. మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న జ్యోతిషాస్త్ర నిపుణులను సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకున్నారా, కింది నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. జ్యోతిషాస్త్రం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జీవితం కాదు. మిమ్మల్ని మీరు నమ్మండి, దైవాన్ని నమ్మండి. వినాయక చవితి అందరికీ గుర్తుండే ఒక వినాయక చవితి. దీన్ని పూజగా కాకుండా ఒక మెసేజ్గా మనం తీసుకుంటాం. మన యొక్క భూగర్భ జలాలన్నీ కూడా తగ్గిపోతున్నాయి కాబట్టి మీ ఇంట్లో మీ పిల్లలకి రెడీమేడ్ విగ్రహాలు ఇచ్చే బదులు మట్టిని తీసుకొచ్చి మీరు ఈసారి మీరు వినాయకులు తయారు చేయండి. మీరు చేస్తున్న వినాయకుడికి పూజ చేద్దాం ఒక టాస్క్ ఇవ్వండి. చాలా అద్భుతంగా ఉంటుంది. వాటిని పూజించండి. ఆ యొక్క వినాయకుల్లో కాస్త తులసి విత్తనాలు లేదా టమోటా విత్తనాలు, కొన్ని కూరగాయల విత్తనాలని ఆ పిల్లలకి ఇచ్చి ఆ మట్టిలో కలిపి ఆ విగ్రహాన్ని తయారు చేయమనండి. దాన్ని పూజించిన తర్వాత వాళ్ళ చేతనే నిమజ్జనం చేయించండి. ఒక బేసన్లో నీళ్ళు పోసి మీ ఇంట్లోనే ఒక తొట్టిలో వేయండి. ఆ చెట్టు వస్తుంటే ఆ పిల్లలు ఆనందపడతారు. నేను క్లే గణేష చేస్తే మా ఇంట్లో చెట్టు వచ్చింది. దానివల్ల ప్రకృతి బాగుంటుంది, ఆక్సిజన్ పెరుగుతుంది, అన్ని రకాలుగా ఉంటుంది. ఇక
మండపాల్లో వినాయకులు పెట్టుకునే వాళ్ళు దయచేసి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో కూడినటువంటి వినాయకుడిని దయచేసి పెట్టకండి. క్లే గణేష్ అని పెట్టండి. తర్వాత మండపాల్లో ఈ సినిమా పాటలు అవన్నీ కూడా కాస్త అవాయిడ్ చేయండి. మనం భక్తిగా ఉండగలము అని అంటేనే ఆ యొక్క మండపాల్లో పూజించను గానీ, వేరే వేరే వ్యవహారాలతో మండపాల్లో ఉండకండి. ఎందుకంటే ఆ మండపం అంటే సాక్షాత్ ఒక గర్భాలయం లాంటిది అది. ఆ 9 రోజులు నవరాత్రులు, గణపతి నవరాత్రులు చాలా విశేషంగా చేస్తుంటాం కాబట్టి అక్కడ పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మనం మొదటి రోజు పవిత్రంగా ఉండి మిగతా రోజులు కొంచెం తేడాగా ఉంటే భగవంతుడు అన్ని రకాలుగా ఆలోచిస్తుంటాడు. మనల్ని చూస్తూ ఉంటాడు మనకి వాటిని కాస్త దాన్ని పెట్టండి. మండపాల దగ్గరగా ఎక్కువ మందిని దర్శనానికి రప్పించే మార్గం చూడండి. ఆ యొక్క భజన కార్యక్రమాలు, కళాకారులు ఎంతోమంది ఉన్నారు చూసారా, వాళ్ళకందరికీ అవకాశం ఇవ్వండి. మన కోసమే ఎదురు చూస్తున్నారు ఆ కళాకారులందరూ. వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఈ యొక్క వినాయక చవితి వచ్చిందంటే ఎంతమందికి ఉపాధి కలుగుతుంది తెలుసా? ఆకులు అలములు, మట్టి గణపతులు, పూజా ద్రవ్యాలు, భోజనాలు, మండపాలు, ఫోటోలు, ఫ్రేమ్లు, సెంటరింగ్లు, వాహనదారులు, వాయిద్యకారులు ఎంతమందికి మనం తెలియకుండానే పరోక్షంగా మనం ఉపాధి కల్పిస్తున్నాం చూస్తారా. అందుకే భగవంతుడు గణపతితో ప్రారంభించి అద్భుతమైనటువంటి అవకాశాలు మనకి ఇస్తున్నారు. ఈ గణపతి చవితిని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా సంతోషంగా ఉండండి. చెరువుల దగ్గరికో లేదా నది దగ్గరికో వెళ్ళేటప్పుడు పిల్లలు జాగ్రత్త, అది కూడా జాగ్రత్త పడండి. వినాయక చవితిని ఆనందంగా చేసుకోండి. భాద్రపద మాసం వచ్చేసింది. భాద్రపదం అనగానే మనకేం గుర్తుకొస్తుంది? ఆ ఎలుక మీద ఉన్నటువంటి వినాయకుడు దండాలయ్య ఆ గణపతికి వచ్చేస్తుంది. ఆ స్వామివారికి పిల్లలకి అందరికీ ఏం గుర్తుకొస్తుంది? కుడుములు, ఉండ్రాలు, లడ్లు ఇవే గుర్తుకొస్తాయి. క్లే గణేష, తర్వాత మట్టి గణపతి లేదా విగ్రహాలు, మండపారాధనలు ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. పండగనే, గణపతి వచ్చేసారంటే పండగ తీసుకొచ్చేస్తున్నాడని ఒక పేరు. అలాంటి భాద్రపద మాసంలో ఎంత అద్భుతమైనటువంటి మాసం తెలుసా? ఈ భాద్రపద మాసం రాని అసలు భాద్రపదం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది వరాహ జయంతి, వామన జయంతి, ఋషి పంచమి, ఉండ్రాళ్ళ తద్దే, పితృదేవతలకి ఉత్తమాగతులు కల్పించే పితృపక్షాలు ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి. ఈ మాసానికి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. దేవతల పూజలకి, పితృదేవతల పూజలకు కూడా ఉత్కృష్టమైనటువంటి మాసం భాద్రపద మాసం. చాంద్రమానం ప్రకారం భాద్రపద మాసం 6వ మాసంగా మారుతుంది, అంటే 6th. ఈ మాసంలోని పౌర్ణమి తిథి నాడు చంద్రుడు పూర్వభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉండడం వల్ల ఈ మాసానికి భాద్రపద మాసం అని పేరు వచ్చింది. భాద్రపద మాసం వర్ష ఋతువులో 2వ మాసం. మాళవీయ రాజయోగంలో ఈ రాసులు ధనయోగాన్ని ప్రకటించాడు శుక్రుడు. భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైనటువంటి కాలంగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఇటు దేవతలు ఇటు పితృలు అందరిని పూజించే ఒక అద్భుతమైనటువంటి మాసం చెప్పొచ్చు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కొరకు శ్రీ మహావిష్ణువు దశావతారాలు ధరించినట్టు అందరికీ తెలిసిన విషయమే. అందులో అట్టి దశావతారంలో 3వ అవతారమైనటువంటి వరాహ అవతారాన్ని శ్రీమన్నారాయణుడు భాద్రపద మాసంలో దుష్ట శిక్షణ కోసం తీసుకొచ్చారు. ఇంత అద్భుతమైనటువంటి మాసం. పితృలు, పితృలు అంటే తల్లిదండ్రులు మాత్రమే కాదండి, వారి పితృలు మనకు ఎంతో కాలం నుంచి వచ్చినట్టు తాత ముత్తాతలు వాళ్ళందరూ కూడా పితృలే అనమాట. 15 రోజులు శుభ కార్యక్రమాలు, పండగలు, పబ్బాలు ఆర్భాటం. దాని తర్వాత మహాలయ పక్షం, పితృలు ఇవన్నీ చేస్తున్నాను చూస్తారా. అందుకే ఈ యొక్క భాద్రపద మాసానికి చాలా ఉన్నతమైనటువంటి ఒక పేరుంది. ఈ నెలలో ముహూర్తాలు ఉండవు, కానీ పూజలు ఉంటాయి. విజయోస్తు.